గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అనంతపట్నం గ్రామానికి డ్వాక్రా సంఘాల మైండ్ ఇచ్చడం జరిగింది. నేను రైతులకు కానీ మాసం 17% పాసెంట్ అయింది. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఎక్కడన్నా డ్రైవర్స్ ఇబ్బంది పెడితే తప్పనిసరిగా బ్లాక్ లిస్ట్ పెట్టండి. ఇంకోసారి డ్రైవర్లు కూడా కావాలని ఇబ్బంది పెడితే ఎస్ఐలు చెప్తా ఉన్నారు, కేసులు బుక్ చేయండి, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు కేసులు బుక్ చేయాలని సమస్య నడవాలి. అందరం బాగుండాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. మీ ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి లేని సృష్టించకండి. మీరందరూ మన వ్యవస్థని ఎవడైతే మనం అందరం ఉన్నాక కొన్నిద్దరు ఇబ్బంది పెడితే మనకేం చేయాలి? ఏదన్నా బెదిరియాలి, ఒకసారి రెండోసారి పనిష్మెంట్ చేయాలి. అది చేయకుంటే మేమందరం సఫర్ అవుతాం, రైతులు కానీ ఇంకోళ్ళు కానీ. కాబట్టి అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా తప్పనిసరిగా సొసైటీ వాళ్ళు కానీ డ్వాక్రా మహిళలు కానీ 17% చేస్తారు. మాసం లేకుండా అక్కడ ఏది లేట్ చేయకుండా ఇమ్మీడియట్ డంప్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. మనం విద్యుత్ బయలుగా చేసుకున్నాం. ఇది ఎదగుంటుంది. నాకు దాంట్లో ముందు ఒకసారి ఏది అంత ఎదగుంటుకొని పోయి నీళ్ళు ఒక్క తడికి తక్కబడి 8,000 ఎకరాలు వెళ్ళిపోయింది. అవునా? అది జ్ఞాపకం పెట్టుకొని మీరెవరు చెప్పలేరు, వచ్చి నడుచుకుంటూ తిరిగి 4 చెరువులు ఒక్కటి చేసి మనం ఎదగొట్ట ఆ చెరువు నింపుతారు. కానీ ఇరిగేషన్ అధికారులకు, సిఈకి కానీ ఎస్సీకి కానీ కన్సల్ట్ అధికారులకు 10 సంవత్సరాల నుంచి తూములు ఉంటాయి. తూముల ద్వారానే పంటలు. ప్రాజెక్టు ఎందుకు కట్టుకుంటున్నాం, చెరువులు ఎందుకు కట్టుకుంటున్నాం? పంటల కొరకు, మనం నీళ్ళ కొరకు. దాన్ని ఉపయోగపడకుండా 10 సంవత్సరాల నుంచి అయింది. కానీ ఇప్పుడు కూడా సంవత్సరం బాయ్ నువ్వు కాలైతే ఇమ్మీడియట్ ఏమనంటే నీ ఎప్పుడు నేను ఇప్పుడు చేయొచ్చా?